అపరిష్కృతమైన సమస్యలు చాలా మిగిలిపోయినాయి. చాలామందికి హక్కుపత్రాలు రాలేదు. అదే ఈ రోజున తెలంగాణ ముందున్న సమస్య. ఒకసారి దరఖాస్తు చేసుకున్న వాటిలోనే చూస్తే దాదాపుగా 50% దరఖాస్తులు తిరస్కరణకు గురైనాయి. 50% అంటే ఆ నంబరు కనుక మనం చూసినట్లయితే 83,757 దరఖాస్తులు తిరస్కరణకు గురైనాయి. కారణాలు తెలియదు. తిరస్కరించినట్టుగా కూడా ఆ సంబంధిత దరఖాస్తుదారుడికి సమాచారమే లేదు. ఈ నేపథ్యంలో ఒక 2 సంవత్సరాల క్రితం గౌరవ భారత సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎవరైతే హక్కుపత్రం కోసం దరఖాస్తు పెట్టుకున్నారో, ఒకవేళ గనక హక్కుపత్రం కోసం పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైనట్లయితే వారు ఇంకా అటవీ భూమిలోనే కొనసాగుతూ ఉంటే వారందరినీ అటవీ భూములకి తొలగించాల్సిందే అని సుప్రీంకోర్టు వారు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వారికి అర్హత లేదనే హక్కుపత్రాన్ని తిరస్కరించినప్పుడు వాళ్ళు ఇంకా అటవీ భూముల్లో కొనసాగడానికి అర్హత లేదు, అటవీ చట్టాల ఉల్లంఘన అవుతుంది కాబట్టి తొలగించండి అని చెప్పి ఒక ఉత్తర్వులని భారత సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగి గిరిజన సంఘాల నుంచి ఇతర ప్రజా సంఘాల నుంచి ఒత్తిడి వచ్చిన తరువాత ప్రభుత్వం సుప్రీంకోర్టుని విన్నవించుకుంటే ఈ తీర్పుపై తాత్కాలికంగా స్టే విధించడం జరిగింది.